హలో నమస్తే. నేను శ్రీనివాసరావు వాసంశెట్టి. నాది కాకినాడ అండి. నేను ఢిల్లీలో ఉంటానండి. ఢిల్లీలో యూజర్ కార్ బిజినెస్ చేస్తాను. కరూర్ బాగ్లో నాకు ఆఫీస్ ఉందండి. నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను వీడియో చేయటం జరుగుతుంది. రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోని నేను నా యూట్యూబ్లో పెట్టడం జరగదు. అదే నా నెంబర్ వచ్చేసరికి 9346242721 అండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి మా తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ. నేను ఢిల్లీలో ఉంటానండి. ఢిల్లీలో యూజర్ కార్ బిజినెస్ చేస్తాను. అదేవిధంగా యూజర్ కార్ బిజినెస్తో పాటుగా ప్రతి మండే కూడా నేను ఒక డాక్టర్ కార్ ఎపిసోడ్ అని ఒక ఎపిసోడ్ చేస్తానండి. డాక్టర్ కార్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ వచ్చేసరికి వెహికల్ నాట్ ఓన్లీ ఢిల్లీ, ఎనీ వెహికల్స్, మన ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ, తమిళనాడు, ఎనీ ఆల్ ఓవర్ ఇండియా ఏ వెహికల్స్ అయినా సరే హౌ టు ఫైండ్ ప్రతి ఇప్పటికి చాలా సిరీస్, ఒక 4-5 సిరీస్లు చేశాను. ఈ మండే వచ్చేసరికి ఈ సిరీస్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్స్. మనం యాక్సిడెంట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అది ఢిల్లీ అవ్వచ్చు, ఇంకా వేరే ప్లేస్ అయినా అవ్వచ్చు సార్, ఏ ప్లేస్ అయినా అవ్వచ్చు. చాలామంది ఢిల్లీ వచ్చి వెహికల్స్ కొనుక్కుంటూ ఉంటారు. కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ వెహికల్స్ చూసిన తర్వాత అది యాక్సిడెంటో లేకపోతే పెయింటింగ్ పడిందో లేదో కూడా ఫైండ్ అవుట్ అవ్వని విధంగా వీళ్ళు ఆ వెహికల్ని తయారు చేస్తున్నారు. అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత ఇక్కడంతా మేనేజ్ చేసి అక్కడ అమ్మిన తర్వాత కొంతమంది మెకానికల్ కానీ కొంతమంది కస్టమర్లు కూడా నాకు స్వయంగా చెప్పారు, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ బాగానే ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి కొంతమందికి దారిలో ట్రబుల్ వస్తూ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మెకానిక్ అవన్నీ ఒకసారి కంపల్సరీ కొనుక్కుని తీసుకెళ్ళిన వాళ్ళు 100% అక్కడ మెకానిక్ మళ్ళీ చూపించుకుంటారు. షోరూమ్ కానీ మెకానిక్ కానీ అక్కడ కంపల్సరీ ఏదైనా ఆయిల్ చేంజింగ్ కానీ వెళ్తారు. అక్కడ మెకానిక్లు కొంతమంది దీన్ని ఎస్టిమేట్ చేసి మళ్ళీ అక్కడ ఒక 70,000-80,000 ఖర్చు చూపిస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అలాగా? కొంచెం మళ్ళీ ఖర్చు చూపిస్తున్నారు. మళ్ళీ ఇంత దూరం నుంచి పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ అంత కాస్ట్ పెట్టి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఇంత దూరం వచ్చి మంచి క్వాలిటీ దొరుకుతాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 50,000-60,000 ఎందుకు పెట్టవలసి వస్తుంది అంటే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా మనకి వెహికల్ చూపించేటప్పుడు అది మ్యానిపులేట్ చేస్తున్నారు ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయకపోవచ్చు. అంటే ఏ వెహికల్ అయితే, అన్ని వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు చూపించేవాళ్ళు తప్పేం లేదు, చూపించేవాళ్ళు రాయి, రప్ప, రత్నం అన్నీ చూపిస్తారు. అందులో మనం అది ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది మంచిదా చెడ్డదా, అది రాయ, రెప్ప, రత్నమా, బంగారం అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీరు చూసుకుంటున్నారు, మీరు చూసుకుని తీసుకెళ్తున్నారు. కొంతమంది కస్టమర్లు ఇక్కడికి రాకుండానే పంపిస్తూ ఉంటారు. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వెహికల్ అనేది మనం ఎప్పుడూ కూడా చూసుకుని కొనుక్కోవడం అనేది మంచిది. ఎందుకనంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడిని మనం ఒక కాలేజీలో జాయిన్ చేయాలనుకున్నా, స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నా, మనం మన పరిసరాల్లో ఉన్న, మన ఏరియాలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎంక్వైరీ చేస్తాం. ఏ కాలేజీలో బాగుంటుంది, అక్కడ ప్రొఫెసర్స్ ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు చెప్తున్నారు మంచిగా, ఏ కాలేజ్ చెప్తుంది, ఏ స్కూల్ చెప్తుంది అని మనం ఎంక్వైరీ చేస్తాం. ఓకే, దట్స్ వెరీ గుడ్. దెన్ మనం ఎవరికైనా ఆపరేషన్ చేయించాలనుకుంటే అది కూడా మన వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే బెస్ట్, ఏ హాస్పిటల్ అయితే మనకి మంచి డాక్టర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ ఉన్నా, ఎండి ఉన్నా, సర్జన్ ఉన్నా, ఎవరు ఉన్నారనేది చూసుకుని మనం చేయించుకుంటాం. అదేవిధంగా కారు వచ్చేసరికి కనీసం ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి కారు కొంటాం. కారు ఎవరు సర్టిఫై చేస్తారు? మనం వెళ్తున్నాం, ఢిల్లీ వెళ్తున్నాం, ఢిల్లీ వెళ్తున్నాం, వెస్ట్ బెంగాల్ వెళ్తాం, ముంబై వెళ్తాం, ఎనీవేర్ ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఈ వెహికల్ని ఎవరు సర్టిఫై చేస్తున్నారు అంటే, బాగుందా బాగాలేదా, ఇంజిన్ బాగాలేదా, బాడీ బాగుందా, యాక్సిడెంట్, ఎవరు సర్టిఫై చేస్తున్నారు? ఆ సర్టిఫై చేసే వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, అతను ఏం చదివాడు? పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీర్ చదివాడా, ఐటీఐ మెకానికల్ ఇంజనీర్ చదివాడా, బీటెక్లో మెకానిక్ ఇంజనీర్ చదివాడా, లేకపోతే అతను స్వయంగా గ్యారేజ్ ఉండి లేకపోతే ఎక్కడైనా వర్క్షాప్లో వర్క్ చేస్తున్నారా? అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇది థియరేటికల్ ఎక్స్పీరియన్స్. ఈ పాలిటెక్నిక్ చదివిన తర్వాత థియరేటికల్ ఎక్స్పీరియన్స్, అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అతను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా, అతనికి ఎన్ని సంవత్సరాలు అయితే మెకానిక్ రియల్ టైంలో వర్క్ చేశాడు, అతనికి ఎంత అనుభవం ఉంది, అతను వెహికల్ని ఏ విధంగా సర్టిఫై చేయడు, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు. ఇది మిస్ అవడం వల్లే మీకు అటువంటి వెహికల్స్ కొంతమంది కస్టమర్లకి చెప్తున్నాను నేను. ఎవరిని ఇందులో
ఇన్వాల్వ్ చేసి ఎవరిని బ్లైమ్ చేసే విధంగా నేను మాట్లాడతాను. అంటే కస్టమర్ల కోసమే నేను చెప్తున్నాను, మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తుంది. కస్టమర్ కోసం ఎక్కడ మిస్ అవుతున్నారు కస్టమర్లు అంటే ఇక్కడ మిస్ అవుతున్నారు కస్టమర్. ఒక బాబుని తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చేయడానికి, ఏదైనా ఒక సర్జరీ చేయించడానికి ఎంక్వైరీ చేసేవాళ్ళు ఇక్కడ కార్ని ఎవరు సర్టిఫై చేస్తున్నారు అనేది క్యాలిక్యులేట్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఎవరు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇక్కడ సర్టిఫై చేయలేకపోతున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు 100% మీకు మంచి వెహికల్ దొరుకుతుందండి. అది వాళ్ళ తప్పు కాదు, మీదే తప్పు అవుతుంది. అది ఆ వెహికల్ని సర్టిఫై చేసే వాళ్ళని ఎవరేంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు అడగాలి. అది 100% అది న్యాయం. అలా అడిగితేనే అప్పుడు మీకు మంచి వెహికల్, అంటే మీ డబ్బులకి తగ్గ మంచి వెహికల్ వస్తుంది. అట్లా కాకపోతే మీరు పెట్టిన డబ్బులకి మంచి వెహికల్ రాదు. మిమ్మల్ని ఆ వెహికల్ ఎప్పుడప్పుడు రోడ్డు మీద నిలబడుతుంది, టైర్లు పంచర్ అయ్యి అట్లా కాదండి. ఏదైనా ఆ వెహికల్ రోడ్డు మీద నిలబడుతుంది, మీ డబ్బులు పోతాయి, వెహికల్ మంచిది దొరకదు. ఎవరి తప్పు లేదు. అది వెహికల్ క్వాలిటీ వెహికల్ తీసుకోండి. హ్యాపీ డ్రైవింగ్, హ్యాపీ జర్నీ. అలాగే ఆ జర్నీలో మన ఫ్యామిలీ, ఇది కార్ అనేది మన ఇంటితో సమానం. అంటే మన ఫ్యామిలీ మెంబర్లో ఒకటి. అందులో మన ఫ్యామిలీ అంతా కూర్చుని మనం ఎక్కడికైనా సరే ట్రావెల్ చేస్తాం. ఆ ఫ్యామిలీని రోడ్డు మీద నిలబెట్టకూడదు, అది ఫస్ట్ పాయింట్. అలాగే ఆ వెహికల్ మంచిగా ఉంటే మీకు ప్రాపర్గా జాగ్రత్తగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఆ వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా యాక్సిడెంట్ అటువంటి ఏమైనా జరిగిందంటే మనం చాలా ఇబ్బంది పడతాం. అందువల్ల వెహికల్ కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవడం అనేది నా విన్నపం అండి. దీన్ని ఎవరిని నేను కించపరిచే ఉద్దేశంతో కానీ, ఎవరిని మాట్లాడే ఉద్దేశంతో ఎవరి పేరులో నేను తీయట్లేదు. అందుకని వెహికల్ చూసి కొనుక్కోండి. మీరు చూసి కొనుక్కుంటే మంచి వెహికల్ దొరుకుతుంది. ఇప్పుడు మీటర్ ట్యాంపర్లు అంటున్నారు. మీటర్ ట్యాంపర్లు అన్ని చోట్ల జరుగుతాయి, నాట్ ఓన్లీ ఢిల్లీ, ఎనీవేర్ ఇన్ మీటర్ ట్యాంపర్. ఇంజిన్ కండిషన్ చూసుకోవాలి. యాక్సిడెంట్లు అనేది ఢిల్లీ మాత్రం యాక్సిడెంట్లు జరగవండి, అన్ని చోట్ల జరుగుతాయి. ముంబై జరుగుతాయి, ఆంధ్ర జరుగుతాయి, తెలంగాణ జరుగుతాయి, తమిళనాడు జరుగుతాయి, వెస్ట్ బెంగాల్ జరుగుతాయి, అన్ని చోట్ల జరుగుతాయి యాక్సిడెంట్. బట్ ఆ వెహికల్ని మనం సర్టిఫై చేసేవాళ్ళు కరెక్ట్గా ఉంటే మనకి బెస్ట్ వెహికల్ దొరుకుతుంది. అంతే, కొన్ని చోట్ల అలా అవుతుంది. నెక్స్ట్ ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే అండి, ఈరోజు వచ్చే టాపిక్ హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్. ఈరోజు వచ్చే టాపిక్ హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్. సింపుల్గా చెప్తానండి. జనరల్గా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కదా, సింపుల్గా మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను సింపుల్గా చెప్తాను. వీడెవడో చెప్పడానికి ఎంత చెప్తున్నాడు, వీడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, వీడెవడు అసలు అనేది. నా పేరు శ్రీనివాసరావు వాసంశెట్టి, నాది కాకినాడ. నేను బీకామ్ కంప్యూటర్ చదివాను. అదేవిధంగా మై ఫాదర్ ఇస్ ద మెకానిక్. దెన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్షాప్లో వర్క్ చేశాను. ఆయిల్ చేతికి అంటించుకున్నాను, బోల్ట్లు నట్లు ఇప్పాను, టైర్లు ఇప్పాను, బ్రేక్ బ్యాండ్లు ఇప్పాను, గేర్ బాక్స్ ఓపెన్ చేశాను. అది నాకున్న ఎక్స్పీరియన్స్. చదువుకున్నాను నేను. అండ్ దెన్ నేను హైదరాబాద్లో 15 సంవత్సరాలు మారుతిలో వర్క్ చేశాను. ఇది నాకున్న క్వాలిఫికేషన్ అండి. నా వెహికల్స్ వర్క్ వచ్చేసరికి నేను బెస్ట్ వెహికలే కస్టమర్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆయన ఉన్న బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లోని యాక్సిడెంట్ వెహికల్స్ కానీ, మేనేజ్ చేసిన వెహికల్స్ కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వనండి. దెన్ కమింగ్ టు ద హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్. ఏం లేదండి, ఫ్రంట్ తీసుకోండి. ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి మనకి 80% ఫ్రంట్ పార్టే జరుగుతుంది. మీరు చూడండి, బోనట్, బంపరు, ఫెండర్. బోనట్, బంపరు, లెఫ్ట్ ఫెండరు, రైట్ ఫెండర్. మీకు బోనట్ నుంచి లెఫ్ట్ ఫెండర్ తీసుకోండి. బోనట్కి ఫెండర్కి ఉన్న లైనింగ్, అంటే రెండు కలిసిన చోట ఉండే లైనింగ్ చెక్ చేసుకోండి. క్లీన్గా ఉండాలి, గ్యాపింగ్ కట్టకుండా ఉండకూడదు. కంపెనీకి ఎలా వస్తుందో, ఎంత గ్యాప్ వస్తుందో అంత గ్యాప్లోనే ఉండాలి. లెఫ్ట్ సైడ్ చూసిన తర్వాత రైట్ సైడ్ కూడా చూడండి. రైట్ సైడ్ ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. రైట్ సైడ్ గ్యాప్ని, లెఫ్ట్ సైడ్ గ్యాప్ని మీరు వేరీజ్ వేసుకోండి. ఎంత గ్యాప్ ఉందో, ఎక్కువ ఉందో, తక్కువ ఉందని. కంపెనీ కూడా ఎప్పుడు ఎక్కువ గ్యాప్ పెట్టడం మనకి క్లియర్గా ఉంటుంది. ఆ రెండిట్లు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ బండి ఏమన్నా కదిలిందా, ఏమన్నా తగిలిందా అనేది మోస్ట్లీ మీకు అర్థమైపోతుంది. అలాగే ఫెండర్ నుంచి బంపర్ చూసుకోండి. ఫెండరు బంపరు కలిసే లైనింగ్ చూసుకోండి. అక్కడ ఏమన్నా బంపర్ ఏమైనా ఓపెన్ అయ్యి ఏమైనా డిస్టర్బ్ అయినా సరే, మోస్ట్లీ బంపర్లు తగులుతాయి. బట్ బాగా డిస్టర్బెన్స్ అయితే బాగా మొక్కు పెడతాడు, మన రజనీకాంత్కి పెట్టినట్టు ఫుల్గా మొక్కు పెడతాడు. అది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అది ఈజీగా దొరుకుతుంది, అది బాగా చూసుకుంటే. అలాగే ఫెండరు, బంపర్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఫెండర్ నుంచి డోర్ లైనింగ్ చూసుకోండి.
అలాగే డోర్ నుంచి డోర్ టు 2 డోర్ల లైనింగ్ చూసుకోండి. అలాగే క్వార్టర్ ప్యానెల్ నుంచి డిక్కీ లైనింగ్ చూసుకోండి. డిక్కీకి బంపర్కి ఉన్న లైనింగ్ చూసుకోండి. ఎంత గ్యాప్ వచ్చింది కింద డిక్కీకి బంపర్కి ఎంత గ్యాప్ వచ్చింది ఆ లైనింగ్ చూసుకోండి. ఎంత గ్యాప్లో మీకు వస్తుంది ఉన్నదని తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ డిక్కీ చూసుకోండి. అలాగే వెనకాల బంపర్ క్వార్టర్ ప్యానెల్ లైనింగ్ చూసుకోండి. అలాగే రైట్ సైడ్ ఉన్న క్వార్టర్ ప్యానెల్ డోర్ గ్యాపింగ్ చూసుకోండి. అలాగే రైట్ సైడ్ ఉన్న డోర్ టు డోర్ గ్యాపింగ్ చూడండి. రైట్ సైడ్ ఫెండర్కి ఉన్న గ్యాప్ చూడండి. ఈ గ్యాప్లు చూసుకుంటే ఆ బండి తగిలిందా లేదా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అది ఎంత ఎక్కువ తగిలింది తక్కువ తగిలింది అనేది అవసరం లేదు, అది ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇది. అలాగే ఇంజిన్ రూమ్కి వచ్చేసరికి ఇంజిన్ రూమ్ ఏ విధంగా పరిస్థితిలో ఉంది, నీట్గా ఉందో శుభ్రంగా ఉంది. మన ఇల్లు శుభ్రంగానే ఉంటుంది కదండి. ఇంజిన్ రూమ్ నీట్గా ఉందో శుభ్రంగా ఎలా ఉందో ఇన్ని అబ్జర్వ్ చేస్తే ఆ వెహికల్ మెయింటెనెన్స్ మనకు అర్థమైపోతుంది. ఏ విధంగా మెయింటైన్ చేశారు, రఫ్గా మెయింటైన్ చేశారు, ఎలా మెయింటైన్ చేశారని అర్థమవుతుందండి. అంతే అండి. ఇవి కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెహికల్ మీద తెలిసిపోతుంది. ఇంకా ఇంజిన్ దగ్గరికి వచ్చేసరికి ఇంజిన్ కొంచెం కొంచెం అర్థం అవడానికి కొంచెం కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అన్ని ఇంజిన్ ఏది స్టార్ట్ చేసినా ఒకలాగే ఉందనుకుంటారు ఇంజిన్. ఈ ఈ ఈ గ్యాపింగ్ అర్థమైతే ఆల్మోస్ట్ మీరు ఒక 50-60% రీచ్ అయినట్టే. అండర్ బాడీ 100% చూసుకోండి కంపల్సరీ. ఎంతకి దూరి మరీ చూడండి. అండర్ బాడీ ఏమైనా రస్టింగ్ వచ్చిందా అని చెక్ చేసుకోండి. అండర్ బాడీ రస్టింగ్ వచ్చిన వెహికల్ని ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్, డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్. రస్టింగ్ వెహికల్స్ చూసుకోండి. అండర్ బాడీ ఖచ్చితంగా 100% చూడండి. అటువంటిప్పుడు మీరు నాకు తెలిసినంత వరకు ఒక 60-70% వరకు సేఫ్ జోన్లో ఉంటారు. 60-70% వరకు మీకు వెహికల్ గురించి అర్థమైపోతుంది. మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోయే ఛాన్స్ ఉండదు. ఓకే అండి. అదేవిధంగా ఢిల్లీ వచ్చినప్పుడు కానీ, ఢిల్లీ కాదు ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు స్వయంగా వెహికల్ చూసుకుని కొనుక్కోవటం అనేది నా విన్నపం. చూసుకోండి అది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ గురించి ఏమన్నా మీ కామెంట్స్, మీ విలువైన కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉంటే నేను చేసుకుంటాను. నా చేంజెస్ కానీ, నేను మాట్లాడే విధానం కానీ, నేను చేసే ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆఫ్ చేయండి. నేను కామెంట్ చేయండి ప్లీజ్, దయించి. అదేవిధంగా నా నెంబర్ వచ్చేసరికి 9346242721. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ. దయించి నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డ్రైవింగ్ అండ్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.